Hi, this is Priya. Welcome to SR News. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు వ్యవహారంపై చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పిఠాపురం జనసేన వీర మహిళలు పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని స్థానిక పాదగయ నుండి పసుపు దుస్తులు ధరించి మహిళలందరూ పెద్దాపురం నియోజకవర్గం దివెలి గ్రామం వద్దనున్న తొలి తిరుపతికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వీరికి మద్దతు తెలిపేందుకు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విచ్చేసి వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడ్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ కొల్లి శశి యాదవ్, సాయి ప్రియసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లోకల్ తీసానా గోవింద హరి గోవింద వెంకటరమణ జై జనసేన జై జనసేన జై జనసేన. జై జనసేన జై జనసేన జై జనసేన. సంబంధించిన వీర మహిళలు, ఇతర ప్రాంతాలకు చెందిన వీర మహిళలు కూడా ఇవాళ పాదయాత్ర సెంటర్ నుండి దివిలి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి దీక్షకు మద్దతు తెలియజేయాలనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక రాజకీయాల కోసం ఈ దీక్ష ఏం జరగట్లేదు. జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేయమని ఆ దేవదేవుడిని కోరుకోవడానికి దీక్ష చేస్తున్నాం. ఎవరైతే ఆత్మహత్య జరిగిందో వారెవ్వరూ కూడా ఈ రోజుకి కూడా పశ్చాత్తాపం చెందకుండా తిరుగుబాటు చేసి ఇదేదో మతాలకు సంబంధించిన విషయం రెచ్చగొట్టని చెప్పడం చాలా శోచనీయం. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆ లడ్డు అనేది కేవలం పదార్థం కాదు, ఒక భావోద్వేగం, ఇతని విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. అటువంటి విషయంలో తప్పు తెలుసో జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దాలనే ప్రయత్నం చేయాలి. కానీ తిరుగుబాటు చేయడం అన్నది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది, మతాలను ఆపాదించడం చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్ష చేపడుతున్న మా వీర మహిళలందరూ కూడా నా తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కళ్యాణ్ గారు ముందుంటారు, దేనికి కూడా భయపడరు అనేదానికి ఇది నిదర్శనం. ఎందుకంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నతంగా జీవితంలో ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలనుకునే చాలా మంచి పుణ్యక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలో లడ్డు ప్రసాదంలో చాలా అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే పశువుల కొవ్వుతోటి చాలా విపరీతమైన చేష్టలకైతే గత ప్రభుత్వం పూనుకుంది. వాటన్నిటికీ తప్పు వాళ్ళు చేసినప్పటికీ కూడా నేను ఏదైతే వెంకటేశ్వర స్వామికి నా వంతుగా నేను పశ్చాత్తాప దీక్ష చేస్తున్నానని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారి నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో కూడా ఏదైతే కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా భజనలు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు చేయడం. నేను కూడా కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు కూడా నేను కూడా మాలదానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారికి అండగా ఉంటుంది. జై జనసేన జై పిఠాపురంలో
ఏదైతే అపచారాలు జరిగాయో ఏదైతే కానీ కైంకర్యాల విషయాల్లో కానీ చాలా విషయాల్లో కూడా మన సాంప్రదాయం విరుద్ధంగా జరిగిన వీటన్నిటి కూడా పశ్చాత్తాపం పడుతూ మేము ఓ దేవా వెంకటేశ్వర స్వామి మీకు జరిగిన ఈ తప్పుకి మేము ప్రాయశ్చితం చేసుకుంటున్నాము అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు దీక్ష 11 రోజులు దీక్ష పూర్తే మా ఇక్కడ పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ పిఠాపురంలో ఇది 8వ రోజు ఆయనకు మొదటిగా దీక్షలు రకరకాలుగా కొనసాగిస్తున్నారు. దానికి భాగంగా ఇవాళ ఇక్కడలోని వీరమహిళలు ఇక్కడ మన పాదగయ నుంచి తొలి తిరుపతి ఒక 10-12 కిలోమీటర్ల దూరం పాదయాత్ర మీద చేయాలనుకుంటున్నారు.